మంత్రాలకి బలం ఉంటుందా? మనం సాధారణంగా మనము మంత్రం చేస్తూ ఉంటాం. ఏమండి ఈ మధ్యకాలంలో వారాహి మంత్రం అని, ప్రత్యంగిరా మంత్రం అని, మహాలక్ష్మి మంత్రం ఎప్పుడో పాతకాలంలో ఇలా మంత్రానుష్ఠానం అంటాం, మంత్ర జపం చేస్తూ ఉంటాం. అయితే అందరికీ కూడా ఒక సందేహం వస్తుందన్నమాట. ఏమిటి, మనం మంత్రం చేస్తున్నామంటే లక్షలు చేయమంటున్నారు. ఇప్పుడు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః ఇన్ని ఉన్నాయి. ఇన్నికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష చొప్పున మొత్తం మంత్రాన్ని జపం చేయాలి. దాంట్లో 10%ని మనం హవనం చేయాలా, దాంట్లో 10%ని మనము మార్జనం చేయాలి, అంటే తర్పణాలు వదలాలి. అంటే ఎలా అంటే ఓం నమః శివాయ పంచాక్షరి తీసుకున్నాం అనుకోండి, 5 లక్షలు జపం చేయాలి. 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 5 లక్షలు. 5 లక్షల్లో 10% అంటే 50,000. 50,000 హవనం చేయాలి నెయ్యితో, ఆవు నెయ్యితో. అందులో 50,000లో 10% 5,000 సార్లు తర్పణాలు చేయాలి. అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది అన్నారు. అయితే అంతా బాగానే ఉంది, అందరూ చేస్తూ ఉంటారు. కానీ అసలు సిద్ధిస్తుందా లేదా అనే సందేహం ఉంటుంది. భగవద్గీతలో ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, ఒక మహారాజు కానీ, ఒక పండితుడు కానీ, ఒక చదువుకున్న వాడు కానీ, ఒక గురువు కానీ, ఎవరైనా మన సమాజంలో కాస్త పేరున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, శ్రేష్ఠులు అంటే క్యారెక్టర్ వైజ్ కూడా మంచివాళ్ళు, వాళ్ళు కనుక చేస్తే సామాన్య జనము దాన్ని ఫాలో అవుతారు అని భగవద్గీతలో చెప్పారు. ఆ సూత్రాన్ని అనుసరించి నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఈ మంత్రానికి బలం ఉంది అని. మా గురువుగారు, మా బ్రదర్ అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారి జీవితాన్నే మనం తీసుకుంటే, ఆయన అనేకమైన ఇంటర్వ్యూస్లో చెప్పారు, అనేక సందర్భాల్లో. ఏమని, ఏదో కారణాల వల్ల మరి ఆయన భార్య అయినటువంటి మరి నండూరి సుశీల గారికి కొంచెం ఆరోగ్యం ప్రాబ్లం రావడము, సమ్ కాంప్లికేషన్ రావడము, తర్వాత సర్జరీ చేయడము ఇవి జరిగితే మరి పిల్లలు ఇంకా పుట్టరు అని డాక్టర్లు చెప్పారట. డాక్టర్లు చెప్తే పాపం వీళ్ళు అసలే సున్నిత మనస్కులు, పాపం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారు కదా, ఎవరికి హాని చేయరు, చాలా మంచివాళ్ళు. తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ వాళ్ళ సేవలో ఎవరికి హానికరం కానటువంటి సేవలో చేసే మహానుభావుడు నండూరు శ్రీనివాసరావు గారు. ఆయన లైఫ్లో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను నేను. నండూరు శ్రీనివాసరావు గారి భార్యకి ఎప్పుడైతే ఈ సర్జరీ చేసిన తర్వాత డాక్టర్లు క్లియర్గా చెప్పేశారు, వాళ్ళ అమ్మగారికి కూడా గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారు దేవాలయంలో పడుకోబెట్టారని చెప్పాను ఒక వీడియోలో. ఏంటంటే వాళ్ళ అమ్మగారు బ్రతకదు అని డాక్టర్లు చెబితే ఆయన నా గాణగాపురం దత్తాత్రేయ స్వామి నిర్గుణ మఠంలో పడుకోబెట్టేసి అక్కడే స్వామిని నమ్ముకుని దత్తాత్రేయుని నమ్ముకుంటే వాళ్ళ అమ్మగారు డాక్టర్లు చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు బ్రతికిందని ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పారు. నేను కూడా మన వీడియోలో చెప్పాం, బాగుంది. అలాగే నండూరి సుశీల గారికి పిల్లలు పుట్టరు అని చెప్పినప్పుడు స్వయంగా ఆయన మాటల్లో మరి డాక్టర్లు కూడా బెత్తరపోయేలాగా ఆయన వాళ్ళ నాన్నగారు ఆయనకు ఒక సలహా ఇస్తారు. అరే రామాయణంలో ఒక మంత్రం చెయ్యి, నువ్వు 15, 16వ సర్గలు చెయ్యి అంటే. రామాయణంలో కొన్ని కాండాలు ఉన్నాయి. రామాయణంలో మనకి 24 కాండాలు ఉంటాయని తెలుసు. ఆ 24 చాప్టర్స్ అనుకోండి కాండం అంటే, అందులో బాలకాండం. ఆ బాలకాండంలో రోజు పాయసం తయారు చేసి అక్కడ పెట్టి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి, ఆ పాయసానికి ఆ శక్తి వస్తుంది. 15, 16 సర్గలను చెయ్యి. పిల్లలు పుట్టడానికి ఒక కాండం ఉంది, రామాయణం బాలకాండ. చేసినట్లయితే నీకు పిల్లలు పుడతారు అని అంటే, నండూరు శ్రీనివాసరావు గారు మరి సైన్స్ స్టూడెంట్ కాబట్టి దేన్నైనా సరే ఆయన రేషనల్గా తీసుకుంటారు. మళ్ళీ అలాగే లాజికల్ కన్సిస్టెన్సీతో చూసుకుంటారు, సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్తారు. కాబట్టి నాన్నగారు మంత్రం చదివేస్తే పిల్లలు పుట్టేస్తారా అండి, ఆర్గన్ పోతే మరి ఇలాగా మంత్రం చదివేస్తే ఆర్గన్ దాని అంతగా మొలుచుకొస్తుందా అండి అని హాస్యాస్పదంగా వాళ్ళ నాన్నగారితో ఆయన జోకులు వేసుకునేవారు, తప్పే ఉంది. అలా అడిగితే అప్పుడు సీరియస్గా నువ్వు ముందు చేసి చూడరా అన్నారట. అప్పుడు ఈయన స్టార్ట్ చేస్తే ఏమిటది, బాలకాండలో 15వ సర్గ ఏమిటది, రామాయణంలో 15వ సర్గ రావణ వధోపాయ. దాంట్లో మేధావీతు తలోధ్యాత్వాస కించిదెద ముత్తరం లబ్ధ సంజ్ఞస్త తస్తంతు వేదజ్ఞో నృపమబ్రవీత్. ఇది 15వ సర్గ మంత్రం. అలాగే రామాయణంలో 16వ సర్గ పాయసోత్పత్తి అంటాం.
అక్కడ ఏం చెప్పారు, ఈయన చాంటింగ్ చేసిన మంత్రం అంటే ఈ ఒక్క మంత్రం అని కాదు, దానికి ఒక 20 శ్లోకాలు ఉంటాయన్నమాట. 15 నుంచి 20 శ్లోకాలు. 15వ సర్గలో 16వ సర్గలో ఓ చాప్టర్ అనుకోండి. తతో నారాయణో దేవో నియుక్త సురసత్తమై జానన్నపి సురానేవం శ్లక్ష్ణం వచ నమ బ్రవీత్. ఇది దీంతో ఫాలో అయ్యి ఒక 15 నుంచి 20 శ్లోకాలు ఉంటాయి. కాబట్టి దీన్ని గురుగారు అయినటువంటి నండూరి శ్రీనివాస్ గారు ముందు మొదలుపెట్టారు. ఆయన ఏ పని చేసినా చాలా డైనమిక్ హీరో, ఆయన చాలా నమ్మకంతో చేస్తాడనమాట. అందువలన చేసేసరికి ఫస్ట్ టైం చేశారట. ఒక 20 రోజులు చేయమన్నారు వాళ్ళ ఫాదరు. 19 రోజులు చేసేసరికి ఈయన ఉపాసన చేస్తే పని రాక్షసుడు అనమాట. ఈయన వర్కాలిక్ కాబట్టి ఆయన ఏం చేశారు, ఇక ఆ జపం చేస్తుంటే ఫోన్ ఎత్తేవారు కాదు, ఎవరు ఫోన్ వచ్చినా సరే. లాస్ట్కి ఎలాగో 19వ రోజున ఫోన్ ఎత్తేసరికి ఎవరో వీళ్ళ దూర బంధువు ఎవరో చనిపోయారని చెప్పి ఆ శౌచం వచ్చింది, వదిలేశారు ఫస్ట్ టైం. మళ్ళీ రెండోసారి పట్టుదలగా చేసేసరికి వాళ్ళ 18వ రోజు చేసేసరికి వాళ్ళ ఇంట్లో నండూరి సుశీల్ గారు ఇంట్లోకి రాకుండా మెన్స్ట్రువల్ సైకిల్ అడ్డు రావడము, అక్కడ సెకండ్ టైం వదిలేశారట. మూడోసారి మళ్ళీ పట్టుదలగా చేస్తుంటే ఒక 15 డేస్ అయ్యేసరికి ఆయనకు ఫారిన్లో ఒక ఇష్యూ వచ్చి ఆయన ఉద్యోగరీత్యా ఆయన ఆ మంత్రజపం వదిలేశారు. దాంతో ఆయనలో పట్టుదల పెరిగింది. పట్టుదల పెరిగి ఏం చేశారు, ఆయన అసలే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మరి ఆ పట్టుదల ఉన్న వ్యక్తి ఏది వదలకూడదు. ఆయన సక్సెస్ఫుల్ పర్సన్, ఆయన పాపం డైరెక్టర్ లెవెల్లో ఆయన మరి చేసిన వ్యక్తి కాబట్టి బ్రహ్మాండంగా మంత్రజపం మొదలుపెట్టి శ్రీరామచంద్ర ప్రభువుని అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. స్వామి రామ, పిల్లల సంగతి దేవుడు ఎరుగు, ముందైతే నాకైతే మాత్రం ఈ ముందు పారాయణ చేయనివ్వండి అని చెప్పి బ్లెస్సింగ్ అడిగాడు. అసలు ఈ సర్గలన్నీ ఎందుకు, ఆయన మంత్రాలన్నీ ఎందుకు పట్టిస్తున్నారు, పిల్లలు పుట్టాలి అన్న ఉద్దేశంతో, వాళ్ళ ఫాదరు ఒక మనవడ కావాలి అన్న ఉద్దేశంతో నువ్వు చెయ్యంటే చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు నాకు వద్దు నాయన, ముందు ఈ మంత్ర రామాయణం ఒక హిందువునై ఉండి నేను ఒక ఈ 2 చాప్టర్లు నేను చదవకపోతే ఎట్లా పారాయణ చేయలేనా అని చెప్పేసి ఆయన చేయడం మొదలుపెట్టారట. మొదలు పెడితే రాములు వారు చక్కగా చేస్తున్నారు. అలా 8 సార్లు ఫెయిల్ అయితే 9th టైము స్వామివారిని బెగ్గింగ్ చేసుకున్న తర్వాత ఆయన హీ టుక్ రెఫ్యూజ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ. వెంటనే శ్రీరామచంద్ర ప్రభు కరుణ ఆయన పైన వర్షించి ఆయన చేయగలిగారు. చేస్తే ఏ లెవెల్లో చేశారంటే అక్కడ అది అక్షర సత్యాలు ఆయన చెప్పినవన్నీ కూడా, అంటే తన్మయత్వ స్థితిలో చేశారనమాట. మా గురుగారు రాజానగరం హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. తెలుగు 3 భాషలు వచ్చాయి ఆయనకి. తెలుగు, సంస్కృత, హిందీలో భాషా ప్రవీణుడు. బులుసు ఉదయ్ భాస్కరం గారంటే రాజానగరం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయినా బ్రహ్మాండంగా ఆయన రామ అంటే చాలు కళ్ళంట నీళ్ళు కారిపోయాయి. ఇదేంట్రా బాబు రామ అంటే కారిపోతుంది ఏంటి ఈయనకే అనుకుని చూసేవాడిని నేను. రామరక్షాస్త్రం, నేను అసలే దేవి ఉపాసకుడిని, మరి నన్ను వదిలేసి దేవి ఉపాసన మానేసి ఈయన రాముల వారి రాయించేవారు. రామరక్షా స్తోత్రం రాజమండ్రిలో పురాణ పండగ రాధాకృష్ణమూర్తి గారు ఈయన అక్కడికి వచ్చేవారు అనమాట. మన గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు వీళ్ళంతా కూడా పండితులు కలిసేవారు అక్కడ రాజమండ్రిలో. మరి రామళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు అనేక వీడియోస్లో నేను చెప్పాను. మా గురువుల్ని నేను స్మరించుకోవడంలో నాకు ఆనందం ఉంటుంది. అలా ఇక్కడ ఎప్పుడైతే ఆ తాదాత్మ్య స్థితితో ఆయన చేశారు కాబట్టి నిజమైన భక్తికి, పరాకాష్ఠ భక్తికి అది ఉదాహరణ అనమాట. ఆంజనేయ స్వామి వారు రామ అంటే చాలు అనమాట, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. ఆ విధంగా మనం నేర్చుకోవాలి చక్కగా. ఆ భక్తి అందరూ ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఆ విధంగా ఆయన రామ అని అనేసరికి, ఇది చదివేసరికి, తన్మయ స్థితిలో చేసేసరికి రామచంద్ర ప్రభు యొక్క కరుణ కలిగి అక్కడ ఏమైంది, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరము కూడా ఆయన పాపాలను నశింపజేసేటటువంటి మహాపవిత్రమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. అందువలన మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సకా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాణ్యం జానే నైవ జానే నజానే. నా తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, నా గురువు నువ్వే, నా సర్వం నువ్వే, నా యజమానివి నువ్వే. అందువలన స్వామి నువ్వు తప్ప నాకు ఇంకా వేరేదేదీ లేదు అని చెప్పి పూర్తి శరణాగతి భావనతో టోటల్ సరెండర్ అయ్యాడు ఆయన. అలాగే అన్కండిషనల్ సరెండరెన్స్తో చేశాడు ఆయన.
చేశాడు. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభు యొక్క కరుణ కటాక్షంతో ఆ చదివినటువంటి ఆ మంత్ర పఠనమైన తర్వాత జస్ట్ ఫ్యూ డేస్ అంతే, 5-6 రోజులు ఎంతో అనుకుంటా, టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్. కేవలం 5-6 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్కి వెళ్తే నీ భార్య కన్సీవ్ అయింది అని చెప్పారు. దాట్ ఈస్ ద వండర్, మెరాకల్. ఏ మందులు లేవు, ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు నాకు దీంట్లో అయితే ఈ శక్తి ఉంది అని నమ్మకం కలిగింది. లార్డ్ శ్రీరామ అపార కరుణామయుడు. ధ్యాయే తాజానుబాహం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదమురుజటామండలం రామచంద్రం. మరి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కరుణా కటాక్షం వల్ల శ్రీవాణి తర్వాత వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి తర్వాత అబ్బాయి పుట్టడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక నమ్మకంతో చేయాలి, తర్వాత ఒక కండిషన్స్ లేనటువంటి భక్తితో చేయాలి. అన్షేకబుల్ ఫెయిత్, నమ్మకం అనేటటువంటిది దృఢంగా ఉండాలి. తర్వాత ఆ మంత్రం ఏ మంత్రమైనా పర్వాలేదు. ఎక్కువగా ఇక్కడ భక్తులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులందరూ కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నోసార్లు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మనము ఎన్నో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నోసార్లు ఫెయిల్ అవుతున్నాయి. మరి నిరాశ ఎందుకు పడట్లేదు? మీరు ఒకటోసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో హాస్పిటల్ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నారు, అక్కడ 2 లక్షలు ఇస్తున్నారు, ఇంకో చోట 3 లక్షలు ఇస్తున్నారు. ఈ విధంగా మరి పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరంతా తిరుగుతున్నారు. అవేమీ అవసరం లేకుండా చక్కగా మనకి డాక్టర్ వైద్యం చేసుకోండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఒక MBBS, MS, ఇలాగ MD, ఇలాగ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్స్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, ఎవరొద్దన్నారు, వెళ్ళాలి. అయితే ఇక్కడ దైవపరంగా, ఆధ్యాత్మిక పరంగా, మంత్రశాస్త్ర పరంగా మనకి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అండి అని వెకిలి ప్రశ్నలు వేస్తారు. రాలుతాయి. గౌతముని ఒక గడ్డి పరకతో ఇలా చేస్తే ఆవు చనిపోతుంది. అది కొవ్వూరు, మా ఊరు రాజమండ్రి పక్కన జరిగింది. అందుకనే మేము గోపాద క్షేత్రం అంటాం. గోపాద క్షేత్రం మేము వెళ్ళి అక్కడ చిన్నప్పటి నుంచి స్నానాలు చేస్తాం. కాబట్టి మాకు తెలుసు. ఒక అధర్వణ వేద పండితుడిగా, ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా, ఫిజిక్స్లో IIT మెడ్రాస్లో నేను PhD చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. మరి ఆ మంత్రశాస్త్రం ఉంది, చేసుకోండి. మంత్రానికి బలాలు ఉన్నాయి చక్కగా. మరి మేము చూసాము, ఎందుకనంటే అనుభవించాం. అందరూ కూడా లాభాలు, మంత్రాల వల్ల లాభాలు పొందినటువంటి వాళ్ళు. నా శిష్యుడు ఆస్ట్రేలియాలో సంతోష్ అని ఉన్నాడు, ఒక శిష్యుడు. అతను ఎన్ని కోట్లు చేస్తాడంటే జపం, అసలు ఇలా చేసేసి ఇలా కౌంట్ పెడతాడు. మళ్ళీ నేను నమ్మనని స్టాప్ వాచ్తో చేసేసి వాచ్ ఇన్ని కౌంట్ చేశాను గురువుగారు. ఒకసారి శ్రీశైలం వెళ్తుంటే బస్సులో కూర్చొని చేసేసి అవన్నీ కూడా పిక్చర్స్ పెట్టేవాడు వాట్సాప్లో నాకు. కాబట్టి మరి అంత పట్టుదల, అంత ఇది ఉన్నప్పుడు మరి ఒక చక్కటి సరళత్వం వస్తుంది. సబ్టిల్గా మారిపోతాం మనం. ఇతరులు విమర్శించే స్థాయి నుంచి విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్. ఎలా మారిపోతామంటే విల్ లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. బ్రైటర్ సైడ్లో ఇప్పుడు మన నండూరు శ్రీనివాస్ గారిలో బ్రైటర్ సైడ్ కోణాన్ని చూడండి. ఆయనకి రామచంద్ర ప్రభు ఇచ్చినటువంటి కరుణను చూడండి. ఆయనకేం లాభం లేదు కదా. ఆయన ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నామంటే ఇప్పుడు మాకేం అవసరం లేదు. ప్రజలు ఎంతోమంది ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు, పెళ్లి చేసేదాకానేమో సొసైటీ ఎలా ఉంటుందంటే పెళ్ళి ఇంకా కాలేదా అంటారు, పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరా అని వేధిస్తారు. కాబట్టి ఇవన్నీ ఏం అవసరం లేకుండా పిల్లలు కూడా చక్కగా వాళ్ళకి కలుగుతారు. అందువలన మంత్రాన్ని నమ్మాలి, చక్కగా మనం ఆ దైవాన్ని నమ్మాలి. మంత్రానికి ఇప్పుడు ఒక ఋషి ఉంటాడు. ఇప్పుడు చూడండి, అస్య శ్రీరామరక్షా స్తోత్ర మంత్రస్య ఉన్నాడా బ్రహ్మ. ఇప్పుడు బుధ కౌశిక ముని ఋషి ఆయన. తర్వాత హనుమాన్ కీలకం ఒక కీ ఉంటుంది, ఆంజనేయ స్వామి. దానికోసం మనం అస్య శ్రీరామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషి అనుష్ఠుప్ ఛంద, ఛందస్సు ఉంటుంది ఆ యొక్క శ్లోకాలన్నింటికి కూడా. దేనికోసం మనం జపే వినియోగ, దేనికోసం జపిస్తున్నామో సంకల్పం ఉంటుంది. సో ఆ ప్రాసెస్ రావాలా. ఇప్పుడు ఒక కోర్సు MBBS చేసేటటువంటి కోర్సులో మనం వెళ్తే ఆపరేషన్ అనేది ఆటోమేటిక్గా సర్జరీ చేయడము, MS చేయడము, MD చేయడము, ఇలాగ ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఆ విధంగా చేస్తున్న వాడికి తెలుస్తుంది లోనికి వెళ్ళి. కాబట్టి చక్కగా చేసుకోండి, అందరూ లబ్ధి పొందండి. మరి మా గురుదేవులైనటువంటి నండూరు శ్రీనివాసరావు గారికి చక్కగా అత్యద్భుతంగా అలాగ ఎంతోమందికి ఇకరాల వేదవ్యాస గారి జీవితంలో కూడా జరిగిన సంఘటనలు నాకు తెలుసు. మంత్రశాస్త్రం వల్ల అందరూ మహానుభావులైనటువంటి ఇప్పుడున్నటువంటి బాబాలు అవనియండి, ఇప్పుడున్నటువంటి స్వామీజీలు అవనియండి, ఆధ్యాత్మికవేత్తల అందరి జీవితాల్లో జరిగిన మెరాకిల్స్
అవన్నీ కూడా మంత్రబద్ధంగా, మంత్రపూరితంగా, మంత్ర పఠనం వల్ల జరిగినాయి. మరి మీరు కూడా ఆ ఫలితాన్ని అందుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా వినయంగా నేను ఈ యొక్క వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. స్వస్తి.